కాకినాడ రూరల్ మండలం తూరంగి బొడ్డు చెరువు వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ముసుగు వేయడం దారుణమని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సబతి ఫణేశ్వరరావు గరగ రామలక్ష్మణులు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ప్రకటించినప్పటి నుండి 3 రోజులు కావస్తున్న స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అధికారులు ముసుగు వేయడం జరిగిందన్నారు. అధికారులు అత్యుత్సాహంతో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ముసుగు వేశారని, తక్షణమే ఆ ముసుగు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ నూకరాజు, పబ్బిరెడ్డి రావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వతంత్రం రప్పించడం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని కూడా రాజకీయ నాయకులు జమాలో వేసేశారంటే అది ఎంత మరి ఏ విధంగా ఆలోచన చేసుకోవాలి? నెక్స్ట్ మీరిచ్చే సందేశం యువతకు ఆదర్శంగా ఉండాలి. ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయాలు ఏవైనా కానీ యువతకు ఆదర్శంగా ఉండాలి. మరి ఎట్లా అసలు రాజకీయ పార్టీకి జాతీయ నాయకులకి తేడా తెలియకున్నటువంటి అధికారులు పర్యవేక్షణలో ఎలక్షన్ల నియమావళి జరుగుతోంది. అటువంటి పరిపాలన వ్యవస్థ ముందుకు నడుస్తోంది. అదేవిధంగా దీంతో పాటు నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను. పూర్తిగా పర్యవేక్షణ అనేటువంటిది ఎక్కడైతే లోపించదో అన్నీ ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అంచేత మేము ప్రభుత్వ అధికారులకి చెప్పించే విధంగా ఉండకూడదు. మళ్ళీ రాజకీయ కోణంలో చూడకుండా మరి తక్షణం ఇటువంటి చర్యలు ఏదైతే ఉన్నదో దాన్ని చర్య తీసుకుని ఇమీడియట్గా రిమూవ్ చేయండి. ఎందుకంటే మేమే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు, మేము తీయకూడదు. ఎందుకంటే ప్రభుత్వం మీరు ఎలక్షన్ కోర్టులో మీరు కప్పారు కాబట్టి మీరే తీయాలి కంపల్సరీగా. మొన్న ఇక్కడే చెప్పాము, ఇక్కడ కోర్టు ఉల్లంఘన జరిగిందని చెప్పేసి దీని మీద కూడా మేము అవసరమైతే మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు పొట్టగొట్టే సంస్కృతి మాది కాదు. అంచేత అందుకోసం ఆలోచించాం తప్ప మీరు ఇలాగే చేసుకుంటా పోతానంటే మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం.